హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారు ట్రిపుల్ రోల్లో నటించినటువంటి ఒక 82 నాటి సినిమా ఈ డాక్టర్ సినీ యాక్టర్ నరనారాయణ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద విజయ నిర్మల గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఒక హిట్ రేంజ్ అందుకున్నదని చెప్పవచ్చు. జయసుధ గారితో ఫస్ట్ కాంబినేషన్ సినిమా ఇది. అలానే ఇందులో అనుసరించిన విధానం ఏమిటి అయ్యా అంటే, పాత సినిమాల జ్ఞాపకాలని తట్టి లేపి హిట్ చేయించుకునే విధానాన్ని డైరెక్టర్ ఈ సినిమా ద్వారా అవలంబించారని చెప్పవచ్చు. ఇదే విధానాన్ని ఆ తర్వాత మరో 10 ఏళ్లకి ఇంద్రభవనంలో కృష్ణ గారు అనుసరించారు. ఈ సినిమాలో అంటే షూటింగ్ గ్యాప్లో మనకి బిఏ రాజు గారు కృష్ణ గారితో ఉన్న ఫోటోలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఫోటోను చూస్తే ఎవరైనా వెంటనే కృష్ణవంశీ గారు గుర్తొచ్చితే ఆశ్చర్యపోనక్కల్లా. ఈనాడుకి ముందు వచ్చిన ఈ మూవీగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 1982లో వచ్చిన 4వ సినిమా. హైదరాబాదు సుభాష్లో డైరెక్ట్గా 42 రోజులు ఆడి షిఫ్ట్ మీద 50 రోజులు ఆడింది. విజయవాడలో డైరెక్ట్గా 64 రోజులు, ఆ తర్వాత 100 రోజులు అలంకార్ ఏసీలో ఆడినట్టుంది. పాటలు ఆచార్య ఆత్రేయ గారు రాశారు. ఇది ఒక విశేషంగా చెప్పాలి. సినిమా పోస్టర్లు మైదా పిండి ఉడికించి మన ఇళ్లలో సినిమా తారల పోస్టర్లు లేదంటే ఈ పత్రికల్లోని ఫోటోలు అతికించుకోవటం అనేది ఈ సినిమాలో కవిత గారి క్యారెక్టర్ ద్వారా చూపిస్తారు. ఇది నా చిన్ననాటి జ్ఞాపకాన్ని ఒకసారి తట్టి లేపిందనమాట. అట్లానే కృష్ణ గారు సినిమా ఛాన్సుల కోసం ఆయన పడే పాటలు కూడా సరదాగా అనిపిస్తాయి, ఒకంత ఆలోచింపజేస్తాయి. సినిమాలో ఎన్టీఆర్, శోభన్ బాబు, దాసరి గారు, అలానే డూండి గారు కూడా కథానుసారం కృష్ణ గారి మధు క్యారెక్టర్ సినిమాల కోసం వెంపర్లాడుతున్న సమయంలో కనిపిస్తాయి సన్నివేశాల సందర్భంగా. ఇక్కడే దాసరి గారి పాత్ర అయితే హైలైట్ అనమాట. ఆయన ఆ సన్నివేశంలో చాలా నవ్వు తెప్పిస్తారు. అలానే ఇక్కడ మనకి ఒక సినిమా ఇండస్ట్రీలో పాత్రల కోసం వెళ్ళే వాళ్ళని ఎలా చూస్తారు అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. కొత్త యాక్టర్ ఒక ఆయన కుర్చీ కోసం వస్తూ ఉంటే ఇక్కడ యాక్షన్ రావట్లేదు కానీ కుర్చీలు మాత్రం వస్తున్నాయంటూ డైరెక్టర్గా నటించినటువంటి నాగేష్ గారు ఒక 5-6 నిమిషాల సినిమా సీన్ ఉంటుంది. అందులో చాలా హిలేరియస్ కామెడీ అనమాట. ఈరోజు కూడా చూస్తే మనకి పగలబడి నవ్వాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరినైతే ఒక నిరుద్యోగి క్యారెక్టర్కి తీసుకుంటారో అతగాడు విసిగించి వేసారిపోతగా అక్కడ కృష్ణ గారు ఆ సినిమా షూటింగ్ చూడటానికి వచ్చి నేను యాక్టర్నేనండి అంటే, ఇక్కడ ప్రతివాడు యాక్టరే, ఇప్పుడే ఒక ట్రాక్టర్ తున్నాడు, ఇప్పుడు ఒకటి తయారయ్యాడంటూ నాగేష్ గారు చెప్పే డైలాగ్ అద్భుతంగా అనిపిస్తుంది. అందుకే ఆచార్య ఆత్రేయ గారి మాటలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సినిమా కథ విషయానికి వస్తే, తన చెల్లెలి కొడుకు అయినటువంటి రాజుని తీసుకొచ్చి తన కొడుకు మధుతో సమానంగా పెంచుతారు పెద్ద కృష్ణ గారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఇద్దరు కృష్ణలు డాక్టర్ కోర్స్ చదవాలంటారు. అయితే ఇక్కడ రాజు మాత్రం నాటకాల మీద ఆసక్తితో కనిపిస్తారు. పాత్రోచితంగా కృష్ణ గారు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నటువంటి ఛత్రపతి శివాజీ బ్యాలే ఒకటి ఇందులో చూపించి అభిమానులను అప్పట్లో బాగా సంతృప్తిపరిచారు కృష్ణ గారు. ఇక ఇంకో క్యారెక్టరు డాక్టర్ మధు పూర్తిగా తన వృత్తికి అంకితమైన వ్యక్తి, సినిమాల పట్ల యావగింపు కలిగిన వ్యక్తి అనమాట. ఈ సినిమాలు ఈ నాటక రంగం అంటేనే ఆయనకి తీవ్రమైన యావగింపు. తనకు భార్యగా వచ్చినటువంటి కవిత, కాంతారావు గారి కూతురైన కవిత గారు కూడా సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉంటే ఆమెను తీవ్రంగా మందలిస్తారు. దీనికి క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ రాజు, సినిమా స్టార్ అవ్వాలనుకుంటాడు. అట్లా ఒకానొక సందర్భంలో పరీక్షలు ఉండగా నాటకం ఆడి వస్తారు కృష్ణ గారు. ఆ బ్యాలేనే ఈ ఛత్రపతి శివాజీ. ఇక్కడ మాట పెరిగి ఈ కృష్ణ గారు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. అక్కడ మనకు సీన్ కట్ చేస్తే అల్లు రామలింగయ్య, మమత ఆయన చెల్లెలుగా బావగారిగా కనిపిస్తారు. వాళ్ళిద్దరూ ఈసడింపు మాటలు మాట్లాడటంతో ఆ ఇంటి నుంచి కూడా తన తండ్రి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోయి ఈ పాటలన్నీ పడతారు. ఇది ఒక కథలో ముఖ్యమైన భాగంగా ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నటువంటి సుభాషిణి కృష్ణ గారి మీద మోజుపడి ఆయనకు దగ్గర కావాలనుకుంటుంది, ఆయనేమో దూరం పెడతారు. ఇక్కడ సినిమా కాస్త స్లో అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎంతసేపు ఆమె వచ్చి ఈయన మీద పడటం, ఈయనేమో తప్పించుకోవటం, ఈ మధ్యలో తాను ఎంతగానో ప్రేమించినటువంటి, తనకు ఎంతగానో సాయం చేసినటువంటి జయసుధ గారికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ ఉంటారు. దాన్నేమో ఆయన అన్నగారైనటువంటి కెఎస్ కృష్ణమూర్తి గారు డబ్బులుగా చేసేసి పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. ఇది తెలియని కృష్ణ గారు తనకెందుకు ఎదురు జాబు రాలేదనుకుంటూనే కొత్త గృహప్రవేశం చేస్తారు. ఇక్కడే ఒక నిర్మాత గారు మనకి నిర్మాత క్యారెక్టర్లో కనిపిస్తారు. ఆయన కృష్ణ గారిని ఎంతో ఆదరంగా చూసుకోవటమే కాకుండా ఒక కన్నబిడ్డలాగా ఆయన కెరీర్లో ఎలా మెలగాలి ఏంటి, ఆ సినిమా సన్నివేశాలు
గురించి వివరిస్తూ ఉంటారనమాట. మనకి బహుశా ప్రారంభంలో కృష్ణ గారి కెరీర్‌లో కృష్ణ గారికి ఎంతో ఆప్తుడిగా నిలిచినటువంటి నిర్మాత గారిని ఆదర్శంగా తీసుకొని ఇందులో పాత్రను రూపొందించుకుంటారు అనుకోవచ్చు. ఇక డైరెక్టర్ శ్రీకాంత్ క్యారెక్టర్‌లో సత్యనారాయణ గారు ఈ సుభాషిణి అంటే జయసుధ గారి చెల్లెలు సుభాషిని ఇందులో హీరోయిన్ రంజనగా నటించారు. రంజనగా నటించారు. ఆ రంజనని ఉసిగొలుపుతూ ఉంటారు. ఆమెను ఏదానికైనా తన దాన్ని చేసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు కానీ బయటపడరు. ఇలా సాగుతున్నప్పుడు గోవాలో షూటింగ్ పెట్టుకుంటే ఆ షూటింగ్‌లోనే ఆయన మీద మర్డర్ అటెంప్ట్ చేపిస్తారు. అలానే మందు కొట్టించి మన కృష్ణ గారికి సుభాష్‌ని దగ్గరగా ఉన్నట్టు కొన్ని ఫోటోలు కూడా తీస్తారు. అయితే హీరో గారికి బాగాలేదు అనే విషయం తెలుసుకొని వచ్చినటువంటి డాక్టర్ క్యారెక్టర్‌లో నరసింహారాజు గారు కనిపిస్తారు. ఈ నరసింహారాజు గారు సినిమా తొలి సన్నివేశాల్లో కృష్ణ అంటే నాటకాల మీద ఆసక్తి ఉన్నటువంటి కృష్ణ గారి క్యారెక్టర్‌కి స్నేహితుడిగా కనిపిస్తారు. ఇలా ఒక ఫైటింగ్ సన్నివేశంలో ఈ యాక్టర్ కృష్ణ గారు లోయలో పడిపోతారు. ఆయన చనిపోయాడు అని చెప్పేసి నమ్మింపజూస్తారు. ఇక్కడ మనకి సెంటిమెంటల్ సీన్స్‌లో కవిత గారికి పుట్టిన బిడ్డ చనిపోతే కృష్ణ జయసుధ గారికి పుట్టినటువంటి బిడ్డని ఆమె బిడ్డగా చూపిస్తారు. ఇక్కడ గోవాలో ఆచూకీ తెలియనటువంటి కృష్ణ గారి కోసం జయసుధ క్యారెక్టర్ని దాదాపుగా విధవరాలను చేస్తారు. అలానే తన బిడ్డ కోసం పాల కోసం ఏడుస్తున్నప్పుడు ఆమె ఆ బిడ్డకి పాలిచ్చిన సన్నివేశాల్లో కవిత గారు సూర్యకాంతం గారు ఆమెని నానా మాటలు అనగా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఎప్పటికైనా తన రాజు బతికే ఉంటాడని తలచిన డాక్టర్ మధు ఇంకొక డాక్టర్ అయినటువంటి నరసింహరాజు క్యారెక్టర్ సాయంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి అసలు యాక్టర్ కృష్ణ గారిని తీసుకొని వస్తారు. ఈ సినిమా మధ్యలోనే మనకి హీరో అయితే తన ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఫ్యాన్స్ సందోహం కానీ ఆ తర్వాత డాక్టర్ మధునే కృష్ణ గారు అనుకొని అంటే నటుడు కృష్ణ గారు అనుకొని ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి చేసిన సన్నివేశాలు. ఆ సందర్భంలో ఈ ఇద్దరు డ్యూయల్ రోల్ మధ్యలో ఒక సీన్ ఉంటుంది. చాలా చక్కగా చిత్రీకరించారు. అది చాలా రోజుల తర్వాత కలుసుకున్న బావబామర్దులు ఇద్దరు ఉద్వేగానికి లోనవుతున్న సన్నివేశంలో కృష్ణ గారు చక్కగా నటించారు. ఇది ఈ చివరకు వచ్చేసి సత్యనారాయణ గారి పీచమణి చేసి మన నరసింహరాజు కృష్ణలిద్దరూ కలిసి శుభం సీన్కి తెరలేపుతారు. కృష్ణ గారికి ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో నాకు బాగా గుర్తుండిపోయింది. జయసుధ గారు ఏడ్చినప్పుడల్లా వచ్చేసి కళ్ళు ఎంతో ఓర్చుకోలేనంత ఏడ్చావు ఇంకా చాలు చాలు అంటూ ఉంటారు. పదే పదే అదే డైలాగ్ వేయడంతో ఇదే ఎక్కడ సుత్తి డైలాగ్ రా బాబు అనిపించింది నాకు అప్పట్లో. ఇది డాక్టర్ సినీ యాక్టర్కి సంబంధించిన ఒక విశేషం, రివ్యూ అనుకోండి, జ్ఞాపకం అనుకోండి. అయితే డాక్టర్ సినీ యాక్టర్లో అనుసరించినటువంటి ఒక ఈ హీరోనే నిజ జీవితంలో హీరోనే సినిమా హీరోగా కూడా కనపడటం పాత్రలో అనేది ఒక విచిత్రమైన అనుభూతికి లోనయ్యారు అప్పట్లో ప్రేక్షకులు. అలానే ఎన్టీఆర్ గారు బొబ్బిలిపులి షూటింగ్లో కృష్ణ గారు వెళ్ళి ఆయన్ని కలిసినట్లు ఆయన అభిమానం చెప్పినప్పుడు, అట్లానే దాసరి గారిని ఏదైనా వేషం ఉంటే నాకు చూడండి గురువుగారు అని దాసరి గారు అనటం, దాసరి గారిని అడగటం, దాసరి గారేమో ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆ క్యారెక్టర్లు, పోనీ ఓ పని చేయి మద్రాసులో ఉన్న అన్ని థియేటర్లో చూడు, అన్ని సినిమాలు చూడు, నీకు నచ్చిన ఒక సినిమా పట్టకొచ్చుకో, అలానే వచ్చేటప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ని కూడా పట్టకొచ్చుకో అంటాడు కామెడీగా. అప్పుడు కృష్ణ గారు ప్రొడ్యూసర్ని కూడానా అంటూ ఆలోచనగా చూస్తుండగా సీన్ కట్ చేస్తారు. ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసిన సీన్స్గా నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.